రైటింగ్ ఏదైతే ఉందో పరమేష్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. పరమేష్ గారు రెండు విషయం అండి, మంచి మంచి పాయింట్స్ తీసాడు. శ్రీనివాస్ కూడా మంచి పాయింట్స్ తీసాడు. ఆమె సర్వ్ చేశాడు కాబట్టి అట్లాంటి పాయింట్స్ అన్ని తెలిసే అతనికి కూడా. సో ఒకటి కొంచెం వెనక్కి వెళ్తే మన భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి అన్నాడు భగవద్గీత పట్ల చతుర్వర్ణం మాయా సృష్టం గుణ కర్మణ విభాగనం అని. అంటే చతుర్వర్ణాలు నేను క్రియేట్ చేసింది, కృష్ణుడు క్రియేట్ చేసింది, భగవంతుడు క్రియేట్ చేసింది. గుణం అనేది కర్మని బట్టి డిసైడ్ అవుతుంది అని. సో కర్మని బట్టి ఆర్మీలో సర్వ్ చేసే వాళ్ళందరూ క్షత్రియులే. దానిలో బ్రాహ్మడు కానీ, శూద్రుడు కానీ, వైశ్యుడు కానీ, ఇంకోరు కానీ లేరు. సో మనం ఇట్లాంటి కమెంట్స్ వచ్చేటప్పుడు మనం మన భగవద్గీతలో మనం నేర్పిన వాటికి మనం వెనక్కి వెళ్ళిపోవాలి. సింపుల్ గా వెళ్ళిపోయి చూస్తే ఆర్మీలో ఉన్నవాడు, సేవ చేసేవాడు వాళ్ళందరూ నేను ఇంకా జాయిన్ అయినప్పుడు 27-21 ఏళ్ళు నేను బ్రాహ్మణుడిగా బతికేదా లేకపోతే శూద్రుడిగా బతికేదా అది అవసరం. నేను జాయిన్ అయిపోయి యూనిఫామ్ వేసుకున్నాక నేను క్షత్రియుడినే, ఎందుకంటే నా కర్మ క్షత్రియుల కర్మ కాబట్టి. సో అక్కడ ఆర్మీలో ఉన్న వాళ్ళందరూ క్షత్రియులు మాత్రమే, దానికి కాస్ట్ అనేది లేదు. రెండో పాయింట్ శ్రీనివాస్ అనేది సర్వధర్మస్థానం ఉంటాం. దానిలో ప్రోటోకాల్ ఎలా ఉంటుంది అంటే దాంట్లో సీనియర్ మోస్ట్ ఆఫీసర్ యూనిట్ ఎవరు ఉన్నారో ఆయన కూర్చుంటారు. ఆయన కానీ ఆవిడ కానీ, లేడీస్ కూడా కమాండ్ చేస్తున్నారు కాబట్టి ఆయన కానీ ఆవిడ కానీ ఆ పూజలో కూర్చుంటారు. కూర్చున్నప్పుడు వారు క్రిస్టియన్, వారు ముస్లిమా, వారు హిందూ అనేది తెలిసి ఉండదు. మంగళవారం కొన్ని యూనిట్లో, గురువారం కొన్ని యూనిట్లో, శనివారం కొన్ని యూనిట్లో సాయంకాలం మంత్రి పీరియడ్ అనేది జరుగుతుంది. అందరూ ఒకవాడు వచ్చిన డ్యూటీ, ఎసెన్షియల్ డ్యూటీల మీద వాడు తప్ప మిగతా అందరూ ఆరోగ్యం వెళ్ళారు. దానిలో హిందువా, ముస్లిమా, అప్పర్ కాస్ట్, లోవర్ కాస్ట్ అనేది లేదు. ఉన్నవాడు అవైలబుల్ ఉన్నవాడు వెళ్ళకపోతే ఇట్ ఈస్ పనిషబుల్ ఒఫెన్స్ అండి, పనిష్ చేయొచ్చు వాళ్ళకి అగేన్స్ట్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ అన్ ఆఫీషియల్ గ్యాదరింగ్. దానిలో వెళ్ళినప్పుడు కమాండింగ్ ఆఫీసర్ మంది ఆర్టీ అవుతారు. ఆర్టీ అయినప్పుడు కమాండింగ్ ఆఫీసర్ క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా కూడా వారి చేతికి తాటు కడితే కట్టించుకుంటారు, ఆరతి ఇస్తే ఆరతి మెడలు పట్టుకుంటారు, బొట్టు పెడితే బొట్టు పెట్టించుకుంటారు, ప్రసాదం ఇస్తే ప్రసాదం తింటారు, అక్కడే తింటారు. తీసుకెళ్లి పక్కన తీసుకెళ్లి పడేయడం ఇట్లాంటివి ఏమి ఉండవు. సో అలాంటి డిఫెన్స్ ఫోర్సెస్ లో ఇట్లాంటి విభాజనలు తీసుకురావడం అనేది ఈస్ వెరీ వెరీ చీప్. ఇది అందరికీ తెలియదు, అందరికీ తెలిసిన విషయం అయ్యింది. అందుకే నేను ఈ పార్ట్ బయటికి తీసుకొచ్చాను. మా పేరెంట్స్ అనేది నేను సర్వ్ చేసిన యూనిట్ లో మా కమాండింగ్ ఒకసారి ముస్లిం, ఒకసారి క్రిస్టియన్. చక్కగా వచ్చాము దీపావళికి వాటికి పూజలు అయ్యేటప్పుడు, యాగాలు అయ్యేటప్పుడు కూర్చుని అక్కడ ఉన్న గురువు గారు చెప్పినవన్నీ చేసేవాళ్ళు. వాళ్ళు ఎలా చేసేవారు, యూనిట్కి పెద్ద ఇంటికి తండ్రిలా చేసేవారు. వాళ్ళు ముస్లిం గానో, హిందూ గానో, క్రిస్టియన్ గానో చేసేవారు కాదు. అది ఆర్మీలో ప్రాక్టీసెస్, అవి ఆర్మీలో ప్రోటోకాల్స్ అండి. రెండు మూడోది మీరు ఐ డోంట్ నో రాహుల్ గాంధీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అవుతానేది. ఐ థింక్ హిస్టరీలో రాసుకుంటే కరెక్ట్ విషయంలో వస్తే రాహుల్ గాంధీ ఇస్ ద బిగ్గెస్ట్ జోక్ ఇన్ ఇండియన్ హిస్టరీ అండ్ మేబీ ఈవెన్ ది కాంగ్రెస్ పార్టీ. సో ఆయన ఇదివరకు ఓట్లు కావాలన్నప్పుడు నేను పంజాబ్ వేసుకునే బ్రాహ్మణి అని చెప్పాడు, టెంపుల్స్ లోకి వెళ్ళి పూజలు చేశాడు. ఇప్పుడేమో అదే అప్పర్ క్లాస్ మీద అటాక్స్ చేస్తున్నాడు. ఎందుకు? Clearly it is motivated. It is clearly motivated purely for elections. It is purely to polarize India. అంతకన్నా ఏం లేదు. అతనికి డెస్పిరేషన్ వచ్చేది నేను మీరు పాలసీస్ మీద డిసగ్రీ చేయొచ్చు, ప్రిన్సిపల్స్ మీద డిసగ్రీ చేయొచ్చు, అండ్ డెమోక్రసీ మీద ఫైట్ చేయొచ్చు. అంతేగాని నేషనల్ ఇష్యూస్ మీద, నేషనల్ ఇంటిగ్రేషన్ మీద, నేషన్ ని సర్వ్ చేసే ఫోర్సెస్ మీద మీరు పాలిటిక్స్ ఆడకపోతుంది. దర్ ఇస్ వెరీ బిగ్ డిఫరెన్స్ ఇన్ బోత్ ఆఫ్ దిస్ థింగ్స్. మీరు రెండో సైడ్ వచ్చేసినప్పుడు దట్ మీన్స్ యువర్ డెస్పరేట్. ఏం చేసైనా కూడా తాడైనా పేడైనా, ఎవరిని ముంచేసైనా, దేశాన్ని ముంచేసైనా నేను ప్రధాని కావాలి అని ఒక ఆశ అనేది కనిపిస్తుంది. వీళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే, మేము కమిషన్ అయినప్పుడు యాజ్ ఆఫీసర్స్ మేమందరం కమిషన్ అయినప్పుడు మా ప్రెసిడెంట్స్ కమిషన్ ఒక పార్ట్మెంట్ వస్తుంది. దాని మీద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేసి ఇస్తారు. ఐఎమ్ ప్రౌడ్ కమిషన్ యువర్స్ సెకండ్ లెఫ్టినెంట్ ఆర్ లెఫ్టినెంట్ ఇంటూ ద ఇండియన్ ఆర్మీ, లేకపోతే ఫ్లయింగ్ ఆఫీసర్ కానీ, లేకపోతే యాజ్ వైట్ లెఫ్టినెంట్ అని అలా ప్రెసిడెంట్ సైన్ చేసిన పార్ట్మెంట్ వస్తుంది. అంటే ఇట్ ఇస్ కాల్డ్ ప్రెసిడెంట్ కమిషన్. అంటే మాకేంటంటే ప్రెసిడెంట్ మాటకి ప్రతిబద్ధత, సిటిజన్ ఆఫ్ ది కంట్రీ మాటకి ప్రతిబద్ధత. మేము ఒకసారి కమిషన్ అయినాక మేము అవన్నీ మర్చిపోయి ప్రెసిడెంట్ ఆర్డర్ అంటే రేపు పొద్దున్న ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ ఇస్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ చేసేది ప్రైమ్ మినిస్టర్. సో ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ అడ్వైస్ తోటి ప్రెసిడెంట్ ఇచ్చిన ఆర్డర్కి మేము ప్రతిబద్ధమై ఉంటాం. అక్కడ రాహుల్ గాంధీ కూర్చున్నారా, అక్కడ మోడీ కూర్చున్నారా, అక్కడ వాజ్పేయి కూర్చున్నారా, లేకపోతే అక్కడ నెహ్రూ కూర్చున్నారా అనే దాంతో మాకు సంబంధం లేదు. మాకు ఒకసారి ఆర్డర్ వచ్చింది అంటే మేము ఆ ఆర్డర్ ని పాటిస్తాము. ఇండియన్ ఆర్మీ ఈజ్ వై ఇట్ ఇస్ సో ఫేమస్. యూత్ మిషన్స్ లో వాటిల్లో కూడా ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ కావాలి, ఇండియన్ ఆర్మీ జవాన్స్ కావాలి అడుగుతారు బయట ఆర్మీ వాళ్ళు. వీళ్ళు మాకు మా మిషన్ లో కావాలి, వీళ్ళ డిసిప్లిన్, వీళ్ళ పాలసీస్ ఇంత బాగుంటాయని ఎందుకు అడుగుతారంటే ఇట్ ఈస్ బికాస్
వీఆర్ సచ్ ఎ డెడికేటెడ్ ఫోర్స్ అండి. వాళ్ళు ఆ డెడికేషన్ ఉంది కాబట్టి వీఆర్ మెరిట్ డ్రివెన్ ప్యూర్లీ కాబట్టి, వీఆర్ నేషనల్ ఇంట్రెస్ట్ డ్రివెన్ ప్యూర్లీ కాబట్టి మేము ఆ లెవెల్ చేరుకోగలిగాం, మా ఫోర్స్ ఆ లెవెల్ చేరుకోగలిగాం. అలాంటి వాటిలో మీరు క్యాస్ట్ అని, మతం అని, కులం అని, రీజన్ అని, అలాంటి పంజాబ్ నుంచి ఎక్కువ సోల్జర్స్ ఉన్నారు, మీరు సౌత్ ఇండియా నుంచి కూడా వెళ్ళాలి కదా, అలాగే ఈస్ట్ ఇండియా నుంచి కూడా వెళ్ళాలి కదా. అలాంటి కమిషన్ చేయడం మొదలెట్టేసామంటే ఏమవుతుంది, దెన్ మెరిట్ కెన్ స్టార్ట్ మేకింగ్ ఏ బ్యాక్ సీట్ అండ్ Yes. అన్నెసెసరీ క్యూఆర్స్ తీసుకురానుకుంటాం. ఓకే దీస్ ఆర్ ఆల్ వాలంటరీ కోర్సెస్. Yeah, sure. ఎవరు మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు మేము వెళ్ళకు. ఓకే థ్యాంక్ యూ పరమేష్ గారు, శ్రీనివాస్ గారు, శ్యామ్ సుందర్ వరయోగి గారు, అదేవిధంగా ప్రియా చౌదరి గారు. సో మొత్తానికి రాహుల్ గాంధీ కామెంట్స్ ఏదైతే ఉన్నాయో